మన పంట పొలాలు ఎప్పుడూ పచ్చగా పండుగ వాతావరణంలా ఉండేవి. కానీ రసాయనాల వాడకం పెరిగిన తర్వాత ఆ పచ్చదనం మసకబారింది. రసాయన ఎరువులు, మందులు వేసి పంట పెంచినా మొక్కలు కోతకు రాకముందే ఎండిపోవడం, పురుగుల దాడి పెరగడం, రైతుకు లాభం కాకుండా అప్పుల్లో మునిగిపోవడం సాధారణమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో చాలామంది రైతులు ఒక కొత్త ఆశను వెతికారు. ఆ ఆశే ప్రకృతి వ్యవసాయం. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎం రామాంజనేయులు, కొత్త ఉర్జు విలేజ్, డోన్ మండలము, నంద్యాల డిస్టిక్. మాకి 15 ఎకరాల పొలం ఉంది సార్. నేను వ్యవసాయం చేయబట్టి కూడా ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి కూడా నాకేమీ బాగా లాభదాయకం అనేది కనపడలేదు. ఎప్పుడైతే మేము ఈ ప్రకృతి వ్యవసాయము పిఎండిఎస్ కల్లా వచ్చినామో అప్పటి నుంచి కొద్దిగా మాకు బాగా పంట రావడం బాగా జరుగుతుంది. మేము ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి కారణం కూడా సార్, మామూలుగా సేద్యం చేస్తుంటే క్రిమిసంహార మందులు వాడడం వలన మా పొలాల్లో మొక్కలు చనిపోవడము, కోతకు రాకముందే పంట డ్యామేజ్ కావడము, పురుగు దాడి ఎక్కువగా ఉన్నందువలన మేము ప్రకృతి వ్యవసాయం సైడ్ వచ్చేసి చేసుకుంటున్నాం సార్. రెండు 2022 నుంచి అనేక మంది రైతులు ప్రకృతి పద్ధతులు అవలంబించారు. అందులో ముఖ్యంగా పిఎండిఎస్ పద్ధతి, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నవధాన్యాలు ఇవన్నీ పొలాల్లో కొత్త జీవాన్ని నింపాయి. పిఎండిఎస్ వల్ల భూమి పొడిగా కాకుండా ఎప్పుడూ తేమగా ఉంటుంది. సూక్ష్మజీవులు తిరిగి భూమిలో పెరుగుతాయి. ఇది పిఎండిఎస్ చేసే ముందు సార్ వేరుశనగ వేసింటి. వేరుశనగ వేసిన తర్వాత మొత్తం 2 సార్లు టిల్లర్ కొట్టి ఫిల్టర్ కొట్టి నీట్గా చేసి పెట్టుకొని 14 రకాల గింజలు తీసుకొచ్చుకున్నాం సార్. తీసుకొచ్చుకొని అన్నీ కలిపి నీట్గా చల్లుకొని మళ్ళీ గుంటగా బాసి చేసినాం సార్. ఇంకా దాని తర్వాత ఇంకా వారానికి ఒకసారి మాకు బోరు మోటారు అన్నీ ఉన్నాయి సార్. మాకు అనుకూలంగా స్ప్రింక్లర్లు వేసి నీళ్లు పెట్టుకుంటున్నాం సార్. వేసిన గింజలకి కాయలు కూడా అసలు వాస్తవంగా అంటే ఈ పెసరబుడ్డలు అనేటివి చిన్నగా వచ్చేటివి. ఇవి చూసిన వాళ్ళంతా మాకి కేజీ అని అడుగుతున్నారు. బాగా చాలా పెద్దగా వస్తున్నాయి కాయలు, చాలా ఆరోగ్యంగా ఉంది అని చెప్పి తీసుకుంటున్నారు. పిఎండిఎస్ వేయడం వలన భూమిలో బాగా తేమ శాతం ఎక్కువ ఉంది. భూమి సూక్ష్మజీవులు అన్నీ బాగా తేనెటీగలు ఎక్కువ వస్తున్నాయి సార్. ఎప్పుడు మేము ఇంత తేనెటీగలను ఎక్కువ చూడలేదు. దీంట్లో ఆహార పంటలు ఇప్పుడు ఇవి పెసరబుడ్డలు, అలసంద బుడ్డలు, ఇవి చిక్కుడుకాయలు ఇవన్నీ మా ఇంట్లో వాడుకోనికే ఎక్కువ. కూడా ఊర్లో అమ్ముకొని దాంట్లో లాభదాయకంగా రోజు 1000-1500 వరకు ఇన్కమ్ వస్తుంది సార్. బాగా ఉంది సార్. ఈ పిఎండిఎస్ చేయడం వలన కూడా చాలా భూమికి మంచి ఆరోగ్యంగానే ఉంది, మాకు తినడానికి తిండికి కూడా ఆరోగ్యంగానే ఉంది. ఊర్లో దాన్ని తీసుకున్న వాళ్ళు కూడా బాగా చాలా బాగుంది అని ఊర్లో వాళ్ళు కూడా అంటున్నారు సార్. పిఎండిఎస్ వేయడం వలన సార్ మనకి ఎరువు ఖర్చు చాలా తగ్గిపోతుంది, లిక్విడ్ మందుల ఖర్చు తగ్గిపోతుంది. ఒక్కోసారి సేద్యం తక్కువైనా కూడా గడ్డి ఏమి పెద్దగా ఎదుగుదల ఉండదు. దీనికి తోడుగా నీళ్లు బాగా ఇంకుడిపోతున్నాయి, తెగులు నివారణ తక్కువ అయిపోతుంది. తేనెటీగలు తిరిగి పొలాల్లోకి వస్తాయి. దాంతో పంటలకు పరాగ సంపర్కం బాగా జరుగుతుంది. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వల్ల మొక్కలు బలంగా పెరుగుతాయి, పురుగుల దాడి తగ్గిపోతుంది. ఇక నవధాన్యాలు వేసుకోవడం వల్ల భూమి మరింత శక్తివంతమవుతుంది. రసాయనాల మీద ఖర్చు తగ్గిపోతుంది. ఎకరానికి ముందు 20 బస్తాలు మాత్రమే వచ్చిన వేరుశనగ ఇప్పుడు 35 బస్తాలు వస్తోంది. ముఖ్యంగా
ఈ పంట రైతు కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తోంది. పిఎండిఎస్ చేయకముందు ఎకరాకి 20 బస్తాలు కూడా రాకుండా ఉండే. ఇప్పుడు వచ్చేసి ఈ సంవత్సరం మొన్న మధ్యకార పంట వేసింటే ఎకరాకి 35 సంచులు వచ్చి 3 ఎకరాలకే 105 సంచులు శనక్కాయలు పండించుకున్నాం సార్. అది ఊర్లో వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. చాలా బాగా ఉంది, చాలా లాభదాయకంగా ఉంది. పిఎండిఎస్ చేయడం వలన మంచి రైతుకి మంచి పంట బాగా పండుతుంది. పొలం అయితే బాగా ప్రతి పంటకి సూటబుల్గానే ఉంటుంది అది వేసుకుంటే. ఇంకా దానికి వేరే రైతుల్ని కూడా ఇట్లా వేసుకొని ముందుకి ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కూడా చెప్తున్నాను సార్. గ్రామంలోని ప్రజలు కూడా ఈ పంట రుచిని, నాణ్యతను మెచ్చుకుంటున్నారు. రైతన్నలారా, రసాయనాలు మన భూమిని బలహీనపరుస్తాయి, కానీ ప్రకృతి పద్ధతులు మన భూమిని, మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తును కాపాడుతాయి. కాబట్టి ప్రతి రైతు తన పొలం పచ్చగా మారితేనే రైతు జీవితం బంగారం అవుతుంది అని గుర్తుంచుకోండి. నా కోరిక కూడా ఏమంటే ఈ పిఎండిఎస్ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు ఇంకా జరగబోయే రోజులలో బాగా మంచి క్యాలిక్యులేషన్ పెట్టుకొని పండించుకోగలరని కోరుచున్నాము.